రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు రాజౌరి సెక్టార్లో నదిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం వరద బీభత్సాన్ని చూస్తున్నాం. వర్షాలతో జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నదిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సో మొత్తంగా జమ్మూ కాశ్మీర్ వర్షాలతో అతలాకుతలమవుతున్న పరిస్థితి. కొండ చర్యలు విరిగి పడటంతో మనం స్క్రీన్ పై చూస్తున్నాం. బుల్డోజర్ల ద్వారా రహదారులను క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరదలైతే జమ్మూ కాశ్మీర్ను ముంచెత్తుతున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ను వర్ణుడు వదలట్లేదు. ఇక కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షానికి నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు రాజౌరి సెక్టార్లో నదిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ల సాయంతో వారిని బయటకు తీశారు. 48 గంటల పాటు భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండ చర్యల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు తెలియజేశారు. ఇక నదిలో చిక్కుకున్న వారిని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు విజువల్స్ లో మనం క్లియర్ గా చూడవచ్చు కొండ చర్యలు ఏ విధంగా విరిగి పడుతున్నాయో. నీటి ప్రవాహానికి కొండ చర్యలు విరిగిపడుతూ రోడ్ల మీదకు బండరాళ్లు వస్తున్న పరిస్థితి. వాటిని క్లియర్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు అధికారులు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో 48 గంటల పాటు జమ్మూ కాశ్మీర్ను వర్ణుడు వదిలేలా లేడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను